హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకింగ్ జెసికా. ఇవాల్టి ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ 10 క్వశ్చన్స్లో మీరు టోటల్ ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో లాస్ట్లో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంటని ప్రెస్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? సిరీస్లో వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఆప్షన్ ఏ 29, ఆప్షన్ బి 32, ఆప్షన్ సి 35, ఆప్షన్ డి 36. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 36. ఈ క్వశ్చన్కి మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. అలాగే ఏ లాజిక్ ఉపయోగించి కరెక్ట్ చేశారో అది కూడా కామెంట్ చేయండి. మీలో ఎవరైతే ఫస్ట్ అండ్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ని పిన్ చేస్తాను. ఇందిరాగాంధీ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ ఏ వెస్ట్ బెంగాల్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. స్నానం చేస్తే ఏమవుతుంది? ఆప్షన్ ఏ నల్లగా అవుతారు, ఆప్షన్ బి జీర్ణ వ్యవస్థ పాడవుతుంది, ఆప్షన్ సి పొట్ట వస్తుంది, ఆప్షన్ డి క్యాన్సర్ వస్తుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. సరిగ్గా జీర్ణం కావాలంటే ఎక్కువ బ్లడ్ ఫ్లో స్టమక్ వైపు పుష్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం తిన్నాక స్నానం చేస్తామో అప్పుడు మన బాడీ టెంపరేచర్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ తగ్గిపోతుందో అప్పుడు మన బ్లడ్ ఫ్లో జీర్ణ వ్యవస్థకు సప్లై చేయకుండా చర్మానికి బాడీ టెంపరేచర్ హై చేయడానికి పుష్ చేస్తుంది. అలా జరిగినప్పుడు మనకి సరిగ్గా ఆహారం జీర్ణం కాకపోవడం, పేగులు పల్చబడటం, మలబద్ధకం రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు తిన్న తర్వాత స్నానం చేయాలనుకుంటే అట్లీస్ట్ 2 hours గ్యాప్ ఉండాలి. హంపి ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి గుజరాత్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కర్ణాటక. ఉత్తరప్రదేశ్లో ప్రవహించే పాపులర్ నది ఏది? ఆప్షన్ ఏ గంగా నది, ఆప్షన్ బి యమునా నది, ఆప్షన్ సి సరయూ నది, ఆప్షన్ డి గోదావరి నది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గంగా నది. స్వీట్స్ మీద సిల్వర్ని ఎందుకు అతికిస్తారు? ఆప్షన్ ఏ రుచి కోసం, ఆప్షన్ బి పాడవ్వకుండా, ఆప్షన్ సి అందం కోసం,
తీపి కోసం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పాడవకుండా. స్వీట్స్ మీద వేసే ఆ సిల్వర్ కోటింగ్ కి ఎలాంటి రుచి ఉండదు. సిల్వర్ కి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం వలన ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి సహాయపడతాయి. రెండు, 3, 11, 38. ఈ సిరీస్లో వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఆప్షన్ ఏ 56, ఆప్షన్ బి 98, ఆప్షన్ సి 102, ఆప్షన్ డి 112. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 102. ఈ క్వశ్చన్కి మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఏ లాజిక్ ఉపయోగించి కరెక్ట్ చేశారో అది కూడా చెప్పండి. మీలో ఎవరైతే ఫస్ట్ టైం కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ని పిన్ చేస్తాను. బాయిలర్ కోడి ఎన్ని రోజులకి ఎదిగిపోతుంది? ఆప్షన్ ఏ 15 రోజులు, ఆప్షన్ బి 10 రోజులు, ఆప్షన్ సి 30 రోజులు, ఆప్షన్ డి 48 రోజులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 48 రోజులు. మాంసం కోసం పెంచే కోళ్ళని బాయిలర్ అని అంటారు. ఇది 5 నుంచి 7 వారాలకే 2 కేజీల బరువు అయిపోతాయి. బాయిలర్ కోడి పిల్లలను తల్లి కోడి పెంచడం ఉండదు. కోడి పిల్లలు పెరగడానికి కావలసిన వేడిని కృత్రిమంగా అందించి వాటిని పెంచుతారు. దాదాసాహెబ్ అవార్డు వచ్చింది? ఆప్షన్ ఏ భీమ్లా నాయక్, ఆప్షన్ బి కిలాడి, ఆప్షన్ సి రాధేశ్యామ్, ఆప్షన్ డి పుష్ప. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పుష్ప. సినిమా అవార్డులలో దాదాసాహెబ్ అనే అవార్డు చాలా పెద్ద అవార్డు. ఈ అవార్డుని బెస్ట్ మూవీ ఆఫ్ 2022గా పుష్ప మూవీకి ఇచ్చారు. లైఫ్ బాయ్ సోప్ని ఏ దేశంలో బ్యాన్ చేశారు? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి రష్యా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అమెరికా. లైఫ్ బాయ్ సోప్ని అమెరికాతో పాటు ఇంకా మరికొన్ని దేశాలు బ్యాన్ చేశారు. అది వాళ్ళ చర్మానికి హాని చేస్తుందని బ్యాన్ చేశారు. మరియు ఆ సబ్బుని ఇంకా కొన్ని రకాల జంతువులకు స్నానం చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారంట. సో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లోని ఇంట్రెస్టింగ్ 10 క్వశ్చన్స్లో మీరు టోటల్ ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంటని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్